వెల్కమ్ టు యోయో టీవీ. సాయి సూర్య డెవలపర్స్ కేసులో గతంలో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.90 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. మహేష్ బాబుకు ఏప్రిల్ 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 28న విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులు పేర్కొన్నారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో మహేష్ బాబు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నట్లుగా లేఖ రాశారు మహేష్ బాబు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దీంతో మహేష్ బాబు ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో విచారణ సాగుతోంది. గతంలో షూటింగ్ కారణంగా రాలేకపోతున్నానంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపారు మహేష్ బాబు. అయితే విచారణకు రావాలంటే ఈడీ అధికారులు మరో తేదీని సూచించారు. అది ఈరోజే. అయితే మహేష్ బాబు ఇవాటి విచారణకు హాజరవుతారా లేదంటే మరో తేదీ కోరతారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5,90,00,000 రూపాయలు తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా తేల్చారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ఇష్యూని ఈడీ సీరియస్గా తీసుకుంది. ఇక ఒకవేళ మహేష్ బాబు విచారణకు హాజరు అయితే సూర్య డెవలపర్స్ గురించి మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.